ఊరు మొత్తం ఏకమే వచ్చి అబ్బో మావాడు బంగారం అన్నా, దేవుడు నువ్వు బంగారం అన్నావని బంగారం అనడం. ప్రతి ఒక్కడి బతుకు ఆయనకు తెలుసు, ఎవరేందో నా ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇక్కడ జనాలు ఇచ్చేటువంటి పేరులు, గొప్పలు, మహిమలు, పొగడ్తలు, ప్రశంసలు, గుర్తింపులు ఇవన్నీ ట్రాష్. ఇవన్నీ ఆట్టే కాలం, నిలవవు, ఉండవు. దేవుడిచ్చే ఘనత అస్థిరమైంది, శాశ్వతమైంది. ఆ దేవుడిచ్చే ఘనత స్థిరమైంది, మనుషులు ఇచ్చేది అస్థిరమైంది. దేవుడిచ్చేది శాశ్వతమైంది. కాబట్టి నేను చెప్తున్నా, తమ్ముడా, నువ్వు కొంచెం పరిచర్య చేసావా, చిన్నగా క్రమంగా చేసుకుంటూ వెళ్ళు నానా. ఈరోజు కష్టపడి, సంవత్సరం అంతా కష్టపడి ఒక 20 మందిని నువ్వు ప్రభావితం చేస్తే మీదటికి ఇంకొక 20 మందిని ప్రభావితం చేసి 4 ఏళ్ళకు ఒక 100 మందిని ప్రభావితం చేయగలుగుతావు నాయన. దేవుడు క్రమక్రమంగా కృపనిస్తాడు. అంతేగాని 20 మందిని కలిగి ఉండి షార్ట్ కట్లో నేను 2000 మందికి నాయకుడు అయిపోవాలని చెప్పి వంకర దారులకు వెళ్ళి మనుషుల మనస్సులతో ఆడుకుని నీకు అయ్యి ఉన్నాయి, ఇయ్యి ఉన్నాయి అని మనుషుల్ని మభ్యపెట్టి, మనుషుల్ని రకరకాలుగా గ్యాంబ్లింగ్ చేసి, మోసగించి, తప్పటడుగులేసి, దురాశ ఎప్పుడైతే నీలో ఈ దుర్బుద్ధి, దురాశ ప్రవేశించి నేను ఇలా అయిపోవాలి అనే తపన నీలో స్టార్ట్ అయిద్దో వాడు ఎంటర్ అవుతాడు. ఇక అది నీలో వచ్చిందాకా ఆగుతాడు. నీలో వచ్చింది ఈ లక్షణం అంటే వాడు ఎంటర్ అవుతాడు. ఇక వాడు తప్పిస్తాడు నిన్ను దారి. అలా చాలామంది సేవకుల్ని కూడా దారి మళ్ళించాడు వాడు.